So hi friends, welcome back to our YouTube channel. So first please do like, share, comment and subscribe to our channel, and welcome back to another video. And బీరకాయ తొక్కుని మీరు వేస్ట్ అని పడేస్తున్నారా? అయితే ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయాలి. సో నేను 2 బీరకాయలు తీసుకున్నా. 2 బీరకాయలు బాగా వాష్ చేసిన తర్వాత ఇలా పీల్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. సో అంతకన్నా ముందు ఈ బీరకాయ పొట్టులో ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయో హెల్త్ బెనిఫిట్స్ నేను చెప్తాను. మెయిన్గా ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్కి హెల్ప్ చేస్తుంది. అలాగే డయాబెటీస్కి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ బీరకాయ పొట్టులో ఇమ్యూనిటీని బూస్ట్ చేసే క్వాలిటీస్ ఉన్నాయి. అండ్ స్కిన్ క్లియర్గా కూడా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. అలాగే ఎలర్జీస్ కూడా రాకుండా ఉంటాయి. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా ఈ బీరకాయ పొట్టులో. సో ఎందుకు వేస్ట్ చేయాలి? సో ఇప్పటి నుంచి అసలు వేస్ట్ చేయొద్దు, ఓకే? అండ్ కమింగ్ టు ది ప్రాసెస్. సో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు కడాయి పెట్టుకుని హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసి బాగా రోస్ట్ చేయాలి. అవి మాడిపోకూడదు అనమాట. మాడిపోకుండా మనం రోస్ట్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ జార్లోకి వేసి దాన్ని చల్లారాక ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత ఇందాక పీల్ తీసుకున్న బీరకాయ తొక్కుని దీంట్లో వేయాలి, స్మాల్ పీసెస్గా కట్ చేసి. సో వేసిన తర్వాత పచ్చడికి కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి చీల్చి వేసుకోవాలి. సో నేనైతే ఒక 5 వేసా. మా పచ్చిమిర్చి చాలా కారంగా ఉంటాయి. సో మీరు తగినంత వేసుకోండి, మీ పచ్చిమిర్చి ఎంతలా కారంగా ఉంటుందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక టమాటా తీసుకున్న, పెద్ద టమాటా, అవి కట్ చేసి వేసుకున్నా. సో మగ్గేంత వరకు తిప్పుకుంటూ ఉండాలి. సో విత్ లో ఫ్లేమ్లో మూత పెట్టి. అండ్ ఈ టమాటా వేసుకోవడం అనేది ఆప్షనల్ అనమాట. సో మీరు చింతపండుతో కూడా చేసుకోవచ్చు. కాకపోతే నేను టమాటా ఎందుకు వేసాను అంటే కొంచెం గ్రేవీ అండ్ గుజ్జులా వస్తుంది అనమాట ఎక్కువ. దీన్ని బాగా లో ఫ్లేమ్లో మగ్గించిన తర్వాత ఈ 3 వేసిన తర్వాత మినిమం 5 to 10 మినిట్స్ అయినా లో ఫ్లేమ్లో మగ్గించాలన్నమాట. సో మూత పెడుతూ. అండ్ లాస్ట్లో మాత్రం దించే ముందు నేను ఒక రొబ్బ కరివేపాకు వేసా. అండ్ కొంచెం చిటికెడు పసుపు కూడా వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత చల్లారాలన్నమాట. చల్లారిన తర్వాత ఇందాక మిక్సీ ఫైన్ పౌడర్గా చేసుకున్న దాంట్లో ఈ బీరకాయ తొక్కిని అంతా వేసి దాని తర్వాత చిన్న చింతపండు అండ్ 3 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసిన తర్వాత ఇలా మిక్సీ చేయాలి. మిక్సీ చేసిన తర్వాత పోపు అనమాట. సో తాలింపు పెట్టాలి. సో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేయాలి. పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర అండ్ ఆవాలు అండ్ పచ్చిశనగపప్పు అండ్ మినపగుళ్ళు వేసి బాగా కలిపి. అండ్ అది కొంచెం వేగాక ఎండుమిర్చి కూడా వేయాలి. ఎండుమిర్చి కూడా వేసి బాగా మిక్స్ చేసి దాని తర్వాత కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత నేను చిటికెడు ఇంగు వేసాను అనమాట. ఇంగు వేసిన తర్వాత అండ్ బాగా కలిపి మనం చేసుకున్న పచ్చడి కూడా దీంట్లో వేసేసి బాగా కలపాలి. అండ్ మిక్స్ చేసిన తర్వాత టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోండి. అండ్ ఇదే అనమాట ఫైనల్ అవుట్పుట్. సో ఇది మిక్స్ చేసుకుని దాని టేస్ట్ చూసి ఇంకా మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్ ఉంటుంది. సో మీరు కమెంట్స్ చేయండి ఎలా వచ్చింది మీకు కూడా అని. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్, లవ్ యూ.